కళ్ళు జాతి మనది, కొండలు దొల్లు జాతి మనది, మొంతలు నిండు జాతి మనది. లేదే చెత్తయ్య గారి పొంతలో 10 తాళ్ళు మిగిలి కూడి తినేస్తా. ఏడా మంచి గ్యాలప్ మీద వచ్చేసావు. కంపెనీ ఉద్యోగం వచ్చిందా? లేదు, ఓ పెద్ద కంపెనీ నుంచి ఇంటర్వ్యూ వచ్చింది. నేను వెళితే ఆ ఉద్యోగం నాకే వస్తాను. అయితే నా ఖర్చులు కూడా డబ్బులు నేను అనుకున్నానయ్యా. తవరెట్టు అడుగుతాడు ముందే అనుకున్నా. నేను సత్య ఆ ఉద్యోగం తవరకు రాదు కాబట్టి. లేదు నాన్న, ఇది తప్పకుండా వస్తుంది. ఓ 500 ఇచ్చావంటే ఓ నెల జీతం అడ్వాన్స్ తీసుకుని కారులో వచ్చేస్తా. ఆస్తేనే నేను ఏం తప్పుడు బళ్ళో వేసా. ఫీజులు కట్టడానికి డబ్బులు లేకపోతే చౌదరి గారి దగ్గర 100 రూపాయలు అప్పు చేసి 75 ఫీజు కట్టి మిగిలిన 20 కొబ్బరి పిల్లకలు వేసా. ఇప్పుడు ఆ చెట్ట మీద నెల తిరిగేసరికి 700-800 ఆదాయం వస్తుంది. అయినా ఈ ఎద ఉద్యోగాలు మనకు వచ్చిరావు కానీ శుభ్రంగా గోసి ఎట్టుకుని 4 తాళ్ళు తీసుకో. బ్యాన్ తీసుకెళ్ళి రద్దు అయిన తర్వాత కళ్ళుకి మంచి డిమాండ్ పెరిగింది. 4 రాళ్ళు వెనకేసుకోవచ్చు. అంటే ఎంత చదువు చదివి చిప్పుగా నన్ను కళ్ళు అమ్మంటావా? వారి పిచ్చోడా, కళ్ళు సరాలు అమ్మినోళ్ళే కోట్లు గడించి కుర్చీలు ఎక్కి దేశాన్ని వెళ్తున్నారు. అయినా సరే నేను మాత్రం కళ్ళమ్మను. కళ్ళు అమ్మడానికి నీకు అంత నామోసి అయితే మేము అమ్మసేసిన సీకులమ్ము. సీకులు అమ్మడం ఏంటి? ఆడేటి లెవులేటి ఓ అబ్బిగా మీ అయ్య అలాగే అంటాడు గాని ఎంత డబ్బులు నువ్వు వెళ్ళిరా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎం చంద్రం అంటే మీరేనా? అవును సార్. మీ క్వాలిఫికేషన్స్ మాకు కావాల్సిన వాటికన్నా ఎక్కువగా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. సో ఓవర్ ఫిట్ అయ్యి అన్ఫిట్ అయ్యారు. నౌ యూ కెన్ గో. మీ క్వాలిఫికేషన్స్ మెరిట్స్ బాగున్నాయి. ఎక్స్పీరియన్స్ లేదా? 1 ఇంటర్వ్యూలో ఎక్స్పీరియన్స్ తప్ప వర్క్ ఎక్స్పీరియన్స్ ఏం లేదు సార్. ఎక్స్పీరియన్స్ లేకుండా ఉద్యోగం ఎలా వస్తున్నాయి? అసలు ఉద్యోగమే రానిది ఎక్స్పీరియన్స్ ఎలా వస్తుంది సార్? మీకు మొదట ఎవరో ఒకరు ఇవ్వబట్టిగా ఎక్స్పీరియన్స్ వచ్చింది. నాకు ఇచ్చి నష్టపోయారని తెలుసు కాబట్టి నీకు ఇవ్వటం లేదు. వెళ్ళరా. హలో, నిరుద్యోగివా? నీకెలా తెలుసు? తెల్లారు లేస్తే నీలాంటి వాళ్ళని ఇంతమందిని చూస్తాను. ఏంటి ఉద్యోగం కావాలా? ఇప్పించావుంటే చచ్చి నీ కడుపులు పుడతాను. నేనే ఈ హోటల్ ప్రొపరేటర్ని. ఇలాంటే నా బిల్లు. నేను ఇచ్చింది బిల్లేనండి. నేను అడిగింది బిల్లు డబ్బు. నువ్వు మొహం వాచిపోయేలా టిఫిన్ తింటున్నప్పుడే అనుకున్నా ఇది వాచి ఫేస్ అని. ప్రతి వాడికి ఇది ఒక అలవాటు అయిపోయింది. రావటం, కుంభాలు తింటాం, బిల్లు అడిగితే వాచీలు ఉంగరాలు ఇవ్వటం. బిల్లు 15, బ్యాలెన్స్ 10. దాని వాల్యూ 25 రూపాయలు ఏంటి సార్? మినిమం 200 ఉంటుందండి. ఇదిగో ఇష్టమైతే తీసుకో, లేకపోతే డబ్బు కట్టండి. అలా అనకండి సార్. డిగ్రీ చదివాను, ఉద్యోగం రాలేదు. నాది ఒక కన్నీటి కథ. 1 మినిట్ చూడవయ్యా, నా దగ్గర ఎన్ని కన్నీటి కథలు ఉన్నాయో. కన్నీటి కథట సీరియల్ రాసి పత్రిక పంపించు. నెక్స్ట్. ఓహో, 30 రూపాయలు బాడీకి దగ్గర బిల్లు. ఇలా ఇస్తే ఇదేంటి? బిల్లుకి బదులు కాటన్ షర్టా? కాటన్ షర్ట్ కాదండి, చెర్రీ కాటన్ షర్ట్. చింటు కుట్టుకుంటే 2 అవుతాయి. మీకు బ్యాలెన్స్ ఇవ్వండి. బ్యాలెన్సా? ఈ దరిద్రమైన షర్టుకు బ్యాలెన్స్ కూడానా? పోసి వండితే 3 ఊళ్ళో సరిపోతా దరిద్రుడు.